సిపాయి సూరిబాబు, సుబేదార్ వెంకటేష్, హవాల్దార్ లక్ష్మీనారాయణ, కల్నల్ రవి, మేజర్ వెంకటరత్నం ఇలా ఆ గ్రామంలో ఏ ఇంటికి వెళ్లినా వారి హోదాతోనే పరిచయం చేసుకుంటారు. కుటుంబ జీవనం కోసం తాతలు సైన్యంలో చేరినా కాలం మారి స్థితిమంతులైనా సైన్యంలో చేరడం మాత్రం ఆగలేదు. ఇంట్లో మగపిల్లాడు పుడితే సైన్యంలో చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న చిత్తూరు జిల్లాలోని సైనిక గ్రామంపై ప్రత్యేక కథనం. మీరు చూస్తున్నది చిత్తూరు జిల్లా కుప్పిగానిపల్లె. దీనికి మరో పేరే సైనిక గ్రామం. ఇక్కడి యువకులు ఉన్నత చదువులు చదివినా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశమున్నా వారు మాత్రం సైన్యంలో చేరడానికే మొగ్గు చూపుతారు. భరతమాత రక్షణలో పాలుపంచుకోవడానికి ఇష్టపడతారు. ఎంత కష్టమైనా ఇష్టంతో విధులు నిర్వహిస్తారు. ఈ గ్రామంలో ఇంటికో వ్యక్తి సైనికుడిగా సేవలందిస్తున్నారంటే సైన్యంలో చేరడానికి వారు చూపిస్తున్న తపన మనకి కనిపిస్తుంది. 100 కుటుంబాలు ఉన్న ఆ గ్రామంలో సైనికులుగా విధులు నిర్వహిస్తున్నవారు, సైన్యం నుంచి పదవి విరమణ చేసినవారు సుమారు 200 మందికి పైబడి ఉన్నారు. సైన్యంలో చేరడం, భారతదేశ రక్షణలో పాలుపంచుకోవడమన్నది ఆ గ్రామ ప్రజలకు వంశపారపర్యంగా మారిపోయింది. నేను 1971లో బంగ్లాదేశ్ వారోడు చేసినాను. నేను యాక్చువల్లీ ఫస్ట్ ఆర్మీకి చేరడం ఎందుకంటే నేను అప్పట్లో ఎస్ఎల్సీ చదువుకోను, ఐఐటీ కూడా మన ఐటీఐ కూడా చేశాను, ఎలక్ట్రిసిటీ చేశాను. అప్పట్లో ఉద్యోగాలు కూడా నాకు కూడా వచ్చింది. దీంట్లో మన నైవేలి లిగ్నిన్ కార్పొరేషన్ వచ్చింది. అయినా నాకు అక్కడే వాతావరణం అంటే మా బ్రదర్స్ ఆల్రెడీ నాకన్నా పెద్ద ఆయన వచ్చి ఆర్మీలో ఉండాలి, వాళ్ళని కంపేర్ చేసుకుని ఇక్కడ నైవేలి లిగ్నిన్ కార్పొరేషన్ సర్వీస్ చూసుకుంటా ఉంటే వాళ్ళ సర్వీసే నా మైండ్లో చాలా స్టిక్ అయింది. అది మెడ్రాస్ రెజిమెంట్ సెంటర్లో సుబేదార్గా రిటైర్డ్ అయినాను. 2008లో రిటైర్డ్ అయినాను. నా కొడుకు అతను కూడా మళ్ళీ ఆర్మీలో జాయిన్ అయిపోయినాడు. ఇంతవరకు ఎందుకని అంటే అతను చదువుకొని హైయర్ ఎడ్యుకేషన్ పోమంటే కూడా నాకు ఆర్మీకే పోవాలా అని నాతో పట్టుబట్టి 2 years వాడు ఎడ్యుకేషన్ పొమ్మన్నా కానీ డూమార్ కొట్టేసి మళ్ళీ ఆర్మీకి పోయినాడు. ఈ వాజ్ ఇంట్రెస్టింగ్ కాబట్టి వాడి ఇంట్రెస్ట్ని మనం వద్దనుకోండి చెడగొట్టకూడదని చెప్పి పంపించినాను. ఎలాంటి మనం ఆ పని చేసినాం, వాడికి అది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేయని అని చేసినాం. అది మా ఫాదర్ ఎక్స్ ఆర్మీ, నేను ఇండియన్ నేవీ నుండి రిటైర్డ్ అయ్యాను ఆఫ్టర్ 15 years ఆఫ్ సర్వీస్. ఇండియా ఓన్లీ ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ ఐఎన్ఎస్ విరాట్ అందరూ పేరు వినుంటారు. దాంట్లో 6 సంవత్సరాలు సర్వీస్ చేశాను. మళ్ళీ ఇంకో షిప్లో గడియాల్, అది ల్యాండింగ్ షిప్ ట్యాంకు, దాంట్లోనూ 6 సంవత్సరాలు, మిగిలింది బేస్లో చేశాను. అండ్ ఇన్స్పిరేషన్ 10th అయిన వెంటనే మా డాడీ ఇంక ఎలాగైనా ఆర్మీలోనే చేరాలి. ఈ ఊర్లో 99 houses ఉంటే ఫ్రమ్ 99 houses గ్రాండ్ ఫాదర్ టు గ్రాండ్ సన్ ఎవ్రీబడి ఇన్ ఆర్మీ. సో ఐ ఫీల్ టు బి ప్రౌడ్. అందరూ దేశ సేవకి ఉపయోగపడాలి. 3-4 దశాబ్దాల క్రితం ఉన్నత చదువులు చదివే స్తోమత లేక తక్కువ విద్యార్హతతో సైన్యంలో చేరి కుటుంబాలు పోషించామని మాజీ సైనికులు కొందరు తెలిపారు. ఆర్థికంగా స్థిరపడిన ఉన్నత చదువులు చదివినా తమ పిల్లలు మాత్రం సైనికులుగా సేవలు అందించడానికి మక్కువ చూపుతున్నారన్నారు. సైనికుడిగా విధులు నిర్వహించడం కష్టమని తెలిసినా దేశానికి సేవ చేయడమే లక్ష్యంగా తాము సైన్యంలో చేరుతున్నామని, తమ తాతలు తండ్రుల ద్వారా స్ఫూర్తి పొందడంతోనే సైనికులుగా మారుతున్నామని యువత అంటున్నారు. మా తాత ఉన్నారు సార్. మా తాత వచ్చి 2nd World Warలో పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ చైనా వాళ్ళు బందీగా పోయేసి మళ్ళీ రిలీజ్ అయ్యేసి వచ్చారు సార్. బేసిక్ కంప్లీట్ అయిన తర్వాత నా అచీవ్మెంట్ ఒకటే ఉంది, ఎప్పుడైనా ఆర్మీలో జాయిన్ అవ్వాలి, ఏం చదివినా కూడా దేశానికి సేవ చేయాలి అనేసి. ఆ ఇన్స్పైర్ వచ్చి నాకు మా ఊరు వల్లనే వచ్చింది. మా ఊర్లో ఉండేటువంటి ఆ మోటివేషన్తోనే నేను ఇంతవరకు కూడా గుడ్ డిసిప్లిన్, వెల్ డిసిప్లిన్తో ఆర్మీకి ఇంతవరకు సేవ చేసుకుని వస్తున్నాను. నేను ప్రజెంట్ ఏఎంసీలో ఉన్నాను. మెడికల్ ఇదనమాట, ఆర్మీ మెడికల్ కోర్. ఆర్మీలో ఒక బెస్ట్ ఏమంటే నువ్వు ఎడ్యుకేషన్ పరంగా కానీ మనం చదువుకోలేదంటారు, మీరు ఏమైనా చదవండి, ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అనే మాట ఉండదు. పర్మిషన్ తీసుకోండి, నువ్వు చదువుకుంటా ఉండి, చదువుకు ఎక్కడ రెస్ట్రిక్షన్ అనే మాట లేదు. నువ్వు ఆఫీసర్గా ట్రై చేయాలన్నా ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ అనమాట. ఎవరు నేను ఎంకరేజ్మెంట్ ఉంటుంది కానీ డిస్కరేజ్ ఎక్కడ చేయరు. అంటే ఒక భక్తి అనమాట. అది ఏమన్నా అనుకోండి, మీరు అదొక గర్వంగా ఫీల్ అవుతాం. మేము వేరే వాళ్ళేమో మనకు సంబంధం లేదు సార్, మేము ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాం. సైనికుడి నుంచి మేజర్ స్థాయి వరకు వివిధ హోదాలతో సైన్యంలో సేవలందిస్తున్న కుప్పిగానిపల్లె యువత తమ పిల్లలు, వారి పిల్లలు సైన్యంలో చేరడానికే తాము ఇష్టపడతామంటున్నారు. సైనికులుగా దేశానికి సేవ అందించడంలో ఉన్న సంతృప్తి తమ పిల్లలను సైనికులుగా చేయాలన్న ప్రోత్సాహాన్ని ఇస్తోందని ఈ గ్రామ యువత అభిప్రాయపడుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పిగానిపల్లె నుంచి కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్.